ఇంకా రియల్ ఎస్టేట్ జోలి పూర్తి స్థాయిలో ఈడ జరుగుతున్నది. ఎవరన్నా ఈడ కొనుక్కోవాలంటే వాళ్ళ కొనుక్కున్న దానికి రక్షణ కల్పించాల్సింది పోయి కొనుక్కున్న వాళ్ళ దాని మీద అక్రమంగా ఆక్యుపేషన్లు చేసుకోవటం, అది ఏదో బ్రహ్మనాయుడు చేసాడయ్యా అంటారు. ఎవరు అవసరమయ్యా? ఎందుకయ్యా ఇది? ఇప్పుడన్నా ఇకనన్నా మంచికి ప్రయత్నం చేయండి అని మరొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, ఇక్కడ పాలకులకి, ఇక్కడ పోలీస్ వ్యవస్థకి, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, అబ్బో ఈ బాధ అసలు ఎప్పుడు ఇంతవరకు నాకు దాదాపుగా వయసు 70 సంవత్సరాలు, దాదాపుగా నేను తిరగడం బాగా అన్ని వ్యవస్థలు చూడటం మొదలుపెట్టి 50 సంవత్సరాలు అవుతుంది. మీరు చెబుతూ ఉంటారు ఆయన ఏం చదువుకోలేదని. నేనేం చదువుకోలేదనే దానికి, మీరు చదువుకున్న దానికి, నేను వ్యవస్థని ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో తిరుగుతూ సమాజాన్ని చదువుకున్నాను. సమాజం అనే స్కూల్లో నేను డిగ్రీ చేశారు. నీలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగా డిగ్రీ ఏడొక డిగ్రీ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు కవిస్తుంటారు, కావిస్తుంటారు, నన్ను మాట్లాడిస్తుంటారు. నాకేమి కాదు, ఇంతకంటే పోయేది లేదు. ఇది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మరొక్కసారి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడండి. ఎమ్మెల్యే గారు, మీరు ఇవన్నీ కూడా చూడండి, వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవంగా పాలన విధానాలని మరొకసారి చెబుతారు. బ్రహ్మనాయుడు మనం అనబోయి బ్రహ్మనాయుడు బీటాక్స్ అంటుంది. ఇప్పుడు ఒకవేళ అప్పుడన్న మాటలు ఇప్పుడు రిపీటింగ్ చేసినో ఏమో నాకు తెలియదు, కానీ నేను జీవీ ట్యాక్స్లు అని నేను అనాల్సిన అవసరం లేదు. మీరు ఎట్టా చేస్తున్నారు, ఎందుకు నేను అనాలా? జనానికి తెలుసు ఎందుకు ఈ బాధలు. ఈ కొండలన్నీ తోకున్నారు, గుట్టలన్నీ తోకున్నారు, గుల్లకమ్మంతాన్ని ఫర్టిలైజర్స్కి పోతాం, ఇవన్నీ తోకున్నారు, చేసుకోండి. నేను కాదంటలా. ఈ మడ్రలు, ఈ దోపిడీలు ఏటనన్నా కాస్త మనసు పెట్టాయా అని మరొకసారి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.